నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కార్మూర్ వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, అరవ శ్రీధర్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ వీణ, వీళ్ళిద్దరి ఇష్యూ మధ్యలో వీణ అని గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంది, తనని వైసీపీఏ పురుగొల్పింది అని మీద ఒక చిన్న వార్త హల్చల్ చేస్తోంది. దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఎందుకు ఇక్కడ కెమెరా అక్కడ ఉందంటే చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టినట్టుగా, ఇక్కడ మీరు కూర్చున్నారంటే చంద్రబాబు నాయుడు గారే, ఈ భూమి మీద మనుషులు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అన్నట్టు ఈ ప్రపంచంలో ఏ నేరాలు ఘోరాలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం వాళ్ళకి అలవాటే. ఇప్పుడు ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా అరవ శ్రీధర్కి మేమేమన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామా? అరవ శ్రీధర్ని తెలుగుదేశం నుంచి జనసేనలోకి ఏమన్నా మేము పంపించామా? జనసేనలో ఎమ్మెల్యే టికెట్ మేము ఇప్పించామా? అరవ శ్రీధర్ వాట్సాప్లో మేమేమన్నా చాట్ చేసామా? అరవ శ్రీధర్ వీడియో కాల్ అసెంబ్లీలో కూర్చొని మేమేమన్నా చేసామా? ఆయన ఫోన్ నుంచి ఆయన చేసిన కాల్సేగా. సో ఆయన ఏమన్నా ఆమెకి ఆయనకి మధ్య బేబీ బేబీ అనుకోమని మేమేమన్నా చెప్పామా? మాకేం సంబంధం ఆయన్ని. సో ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు ఎవరైనా జీవితంలో తప్పు చేయొచ్చు. తప్పును తప్పుగా ఒప్పుకొని, లేదంటే అది జరిగిన విషయం ఏదో చెప్పుకుంటే పద్ధతిగా ఉంటుంది. దాన్ని ప్రధాన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చేయలేనాడు ఏదో మాటల్లాగా ఎందుకు? ఎంతకి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆమెను మోసం చేశాడా లేదా? దాని మీద ఇప్పుడు మీరు ఇక్కడ కోర్టుకో లేదంటే ఇప్పుడు కంప్లైంటో, ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్ ఫైల్ చేయమని చెప్పింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు ఆయన మీద ఏదో నార్మల్ కేసు పెట్టారంట. మరి అది కాదు కదా పెట్టాల్సింది. ఇప్పుడు ఆమె ఏమంటుంది, వేనా అనేమా? సో వాళ్ళిద్దరు 318 ఏదో పెట్టారు. అది ఇప్పుడు పెళ్లి చేసుకుంటారని ఇతను చెప్పాడు అని. ఎందుకంటే ఇతనికి పెళ్లి కాల, ఇతనికి పెళ్లి కాల, పెళ్లి అయింది, ఆమె హస్బెండ్ తో ఉండట్లేదు. సో ఇప్పుడు ఆమె చెప్పేది ఏంది, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు అని. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కాబట్టి పెళ్లి చేసుకోని అన్నాడు కాబట్టి ఆమె ఏదో పరిహారం ఏదో అడిగిందని అంటున్నారు. సరే, ఆ విషయంలో మనకు సంబంధం లేదు. ఒకటే వంటలో బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు. ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు నువ్వు 500కు పైగా వీడియోలు నీ ఆమె దగ్గర ఉన్నాయి అంటున్నారు. మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 500 రోజులు కావట్లా. అదే ఇప్పుడు అది కాదు, 500 వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయి అంటే ఇక్కడే అసలు పాయింట్ వచ్చింది ఏంటి అంటే, ఆమెని పురుగొలిపి కావాలనే ఆ ఎమ్మెల్యే మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేసే, దీంట్లో ఇరికించే ప్రయత్నంలో ఈ వీడియోలు రికార్డింగ్లు జరిగాయి అని చెప్పి అంటున్నారు. మేమల్లా ఆ మాట మా మీద అంటలే. ఎవరు ముక్కా రూపానందరెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, ఆయనే చేపించాడని వాళ్ళు జనసేన వాళ్ళు అంటున్నారు. మరి బుక్కా రూపానందరెడ్డి ఆయనని, అరవ శ్రీధర్ని సర్పంచ్ నుంచి అలాగే ఎమ్మెల్యే వరకు తీసుకొచ్చింది రూపానందరెడ్డి అని చెప్పి అంటున్నారు. ముక్కా రూపానందరెడ్డి అతనికి ఎమ్మెల్యే సీట్ ఇప్పించింది. ఈ రోజు ఎమ్మెల్యే అనేవాడు అక్కడ డమ్మి. ముక్కా రూపానందరెడ్డి వాళ్ళ కొడుకే అనఫిషియల్ ఎమ్మెల్యేలు. రైల్వే కోడూరుకి అఫీషియల్ అనఫిషియల్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. పైకి అరవటానికి అరవ శ్రీధర్, ఇది ఎమ్మెల్యేగా అరవటానికి అరవ శ్రీధర్. కానీ ఎమ్మెల్యేగా వెనక పెత్తనం అంతా చలాయించేది రూపానందరెడ్డి వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళు అక్కడ చేసేది రెండు. ఇతను ఇప్పుడు ఆమె ట్రాప్లో ఉన్నాడు, లేదంటే వాళ్ళిద్దరికి సంబంధించి ఉంది. సో ఆమె కొద్దిగా చదువుకున్నది. సో రేపొద్దున ఇలా మాటే వినదు, అందుకని చెప్పి మొత్తానికి ఏదో జరిగింది అనేది వాళ్ళు చెబుతున్నారు. అసలు ఇదన్నీ మనకు అనవసరమైన విషయం. పాయింట్ నెంబర్ 1, ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడు అనేది క్లియర్ గా ఆధారాలతో ఉంది కదా. ఏం చర్యలు తీసుకుంటున్నారు? బుక్కా రూపానందరెడ్డి అనే పర్సన్ వైసీపీలో ఉండేవాడు, టీడీపీలోకి వచ్చాడు. మేమే పంపించామంటే అది కూడా చెప్తారు కదా. మొలకల చెరువులో మద్యం తయారు చేసిన జయచంద్రారెడ్డిని మేమే పంపించామంటారు. మరి ఆ జయచంద్రారెడ్డిని ఇప్పుడు వానికి ఎందుకు అరెస్ట్ చేయాల? జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మేమే పంపిస్తే మీరు టికెట్లు ఇచ్చేస్తారట. అంత ఎరితనంగా తెలుగుదేశం పార్టీ ఉందా? ఇప్పుడు మనం చెప్పేదానికన్నా కనీసం మనమన్నా కన్విన్స్ అవ్వాలి కదా, పక్కన కన్విన్స్ కాకపోయినా. సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పేటట్టు ఉంది. ముక్కా రూపానందరెడ్డి అంతకుముందు వైసీపీలో ఉండేవాడు, వైసీపీలో ఉండి తెలుగుదేశంలో పట్లకి వెళ్తే మీరు మంత్రులు ఎంతమందికి ఇవ్వాల? ఇదే సుభాష్, వాసంశెట్టి సుభాష్ వైసీపీలోనే ఉండేవాడు, మీరు మంత్రి పదవి ఇచ్చారు కదా మీ దగ్గర తీసుకొని. పాదసారథి మా దగ్గర నుంచి మీ దగ్గరికి వెళ్తే మంత్రి పదవి ఇచ్చారు. సో ఆనం రామనారాయణ రెడ్డి మా దగ్గర నుంచి వెళ్ళాడు కదా, మరి ఆయన కూడా మీరు మంత్రి పదవి ఇచ్చారు కదా. మా దగ్గర నుంచి వెళ్ళిన వేమిరెడ్డికి ఎమ్మెల్యే పదవి, వేమిరెడ్డి వాళ్ళ భార్యకి ఎమ్మెల్యే పదవి, వేమిరెడ్డి గారికి ఎంపీ పదవులు ఇచ్చారు కదా. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంక మాకేం సంబంధం ఉంటుంది? ఇక అది కూడా మేమే కుట్ర పడినామంటే అట్లా. ఇప్పుడు ఆయనకు సంబంధించి అనేక వీడియోలు వచ్చినాయి. దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో అన్నాడు, నేను 3 పెళ్లిళ్ళు కాదు 30 చేసుకుంటా, కుదిరితే మీరు కూడా చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు అందుకని దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు. పెళ్లిళ్ళు చేసుకుంటామని చెప్పడం దేనికి, డైరెక్ట్గా మోసం చేస్తే సరిపోయేది కదా అని 5 సార్లు అబార్షన్ చేయించాడంట. కారులో రేప్ చేశారని ఆరోపిస్తుంది. ముందు దాని మీద నిజాలు నీకు తేల్చండి. దానికి తేల్చకుండా మా మీద పడితే ఎట్లా? అరవ శ్రీధరే కాదు, ఇప్పుడు మీరు చూడండి, తిరుపతికి సంబంధించే చూద్దాం.
మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఒకటి ఇదయింది, వైరల్ అవుతా ఉంది. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వని ఎప్పుడైతే మాట్లాడారో ఆ పాపం వీళ్ళని వెంటాడుతుంది అని. అదే తిరుపతి పార్లమెంటులో ఇప్పుడు రైల్వే కోడూరు అంతకుముందు తిరుపతిలో ఉండేది కాదు, ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలిపారు. కలపంగానే ఈ ఎమ్మెల్యే వ్యవహారం బయటకు వచ్చింది. మొన్న ముందు కామ కిరణ్ అతను ఉండేవాడు, కిరణ్ రాయల్ అని దొండకాయల, అతను వచ్చింది తిరుపతి. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బద్దల సుధీర్ రెడ్డి మాది ప్రైవేట్ వీడియోలు తీపిచ్చాడని, కోట వినూత వాళ్ళు వాళ్ళ డ్రైవర్ని చంపేశారనే దాని మీద ఇష్యూ. చూడండి 3 నియోజకవర్గాల్లో కీలకంగా ఈ జరిగినాక ఈ సంవత్సరం తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నాయి, తిరుపతి జిల్లాలో, నాట్ పార్లమెంట్, తిరుపతి జిల్లాలో. మరి నెక్స్ట్ ఏ నియోజకవర్గం వెళ్ళిద్దామని క్వశ్చన్ మార్క్ పెట్టి రాశారు. సో ఒక పాపం మీరు చేసినప్పుడు ఆ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు నాయకుడు ఎలా చెప్పాలి, తప్పు చేయొద్దు ఇలాంటివి అని చెప్పాలి. నాయకుడే తప్పులు చేసి నేను 3 కాతే 30 చేసుకుంటాను మీరు కూడా చేసుకోండి అంటే వాళ్ళ కార్యకర్తలు కింద ఉన్నటువంటి నాయకులు ఎట్లా వెళ్తారు? ఇలానే 60 శ్రీధర్ లాగా వెళ్తారు. మీరు కిరణ్ రాయల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇప్పటికీ వచ్చి మళ్ళీ అతను రోజు జనసేన నుంచి మాట్లాడుతున్నాడు. మరి అంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఇప్పటికీ ఉంది 60 శ్రీధర్ మీద ఒక్కటి నోరెత్తి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాట్లాడా, మన మీడియా వాళ్ళు అడిగితే పారిపోతున్నాడు. మరి ఇది కదా చెప్పాల్సింది. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏమన్నా పవన్ కళ్యాణ్కి ఆ జనసేనకి ఉందా? సో ఇప్పటికైనా దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఇంకో చోట జరగకుండా ఏం తీసుకోబోతున్నారు? ఇప్పుడు మహిళకు అన్యాయం జరిగితే నేను ముందుంటా అంటాడు కదా పవన్ కళ్యాణ్. సినిమాల్లో ఉంటాడు నేను ముందు, కానీ రాజకీయాల్లో ఉన్నాడు. బట్ రాజకీయాల్లో కూడా అలాంటి డైలాగులు చెప్తాడు కదా. ఇదే మరి కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల జిల్లా, కర్నూలు అంటే ఇప్పుడు నంద్యాల జిల్లా మచ్చుమరిలో 12 ఏళ్ళ అమ్మాయి, 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు. 7 దొరకలు అప్పటి వరకు, వీళ్ళు అధికారంలోకి వచ్చినాకే. నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ చంపిన వాళ్ళు దర్జాగా రోడ్డు మీద ఈరోజు బయట తిరుగుతున్నారు. మరి సుగాలి ప్రీతి ఏమన్నాడు పవన్ కళ్యాణ్? అధికారంలోకి వస్తే మొట్టమొదటి నేను తీసుకునే కేసు ఇదే అన్నాడు. ఇప్పుడు ఎన్ని కేసులు తీసుకున్నాం? 18 నెలలు కాదు, 20 నెలలు అయింది అధికారం వచ్చి. సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయాలి అప్పుడు? మరి మీ పార్టీ ఆడబిడ్డే కదా, వేరే మహిళ కదా, నీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసింది కదా శ్రీకాళహస్తి కోట వినూత. మరి ఆ అమ్మాయి ప్రైవేట్ వీడియోలు తీశారంటే నువ్వు ఎందుకు మాట్లాడలా? మరి నీ పార్టీకి సంబంధించి నా ఎమ్మెల్యేని మోసం చేశాడని ఒక మహిళ రోడ్డు ఎక్కితే ఎందుకు మాట్లాడలా? ఇదే కిరణ్ రాయలు నీ పార్టీ వాడే కదా, మోసం చేశాడని ఆ రోడ్డు ఎక్కితే ఎందుకు మాట్లాడలా? మరి ఇలాంటివన్నీ జనసేనలో పెట్టుకొని జనసేన లేదంటే కామ పిశాచేన అని ప్రజలు అనుకునేదాకా మీరు తెచ్చుకొని దీని వెనక వైసీపీ ఉంది, దాని వెనక వైసీపీ ఉంది. పవన్ కళ్యాణ్కి బీపీ వచ్చినా వైసీపీ ఉంటుంది, పవన్ కళ్యాణ్ లావ్ అయినా వైసీపీ ఉంటుంది అంటే దానికి మేమేం చేస్తాం? ఇప్పుడు ఆయన లావ్ అయితే మేమేం, దానికి మాకు సంబంధమా? లేదంటే ఆయన వెయిట్ తగ్గితే మేము సంబంధమా? వెయిట్ గెయిన్ అయితే మేము సంబంధమా? ఆళ్ళు బేబీ అని మాట్లాడుకుంటే మాకేం సంబంధం? అసెంబ్లీలో వీడియో కాల్సింది నాకు ఒకటి గుర్తొస్తుంది. జగన్ గారు నేను మాట్లాడితే అసెంబ్లీకి రా అంటున్నారు. ఎందుకు ఇట్లా రోత పనులు చూస్తానికి అసెంబ్లీకి? మీకు ఇది అధికారం ఇచ్చింది ఎందుక? అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తారా, బేబీ బాగున్నావా అని చెప్పి మెసేజ్లు పెట్టుకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఇందుకే ఉందా? అసెంబ్లీలో ఏం మాట్లాడాలి? రైల్వే కోడూరులో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలంలో ఏమేమి వాటికి ఏ అభివృద్ధి కార్యక్రమాలకు రావాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే చర్చించాలా? లేదంటే బేబీ అసెంబ్లీలో నేను ఎక్కడ కూర్చున్నా, ఇదిగో ఈ పక్కన చూడు వీళ్ళున్నారు ఎమ్మెల్యే, ఈ పక్కన చూడు వీళ్ళున్నారు, బేబీ చూడు స్పీకర్ ఎక్కడున్నాడు, బేబీ వీళ్ళు ఎక్కడున్నారు? ఇది అసెంబ్లీలో మనం మాట్లాడుకునేది. బేబీ అనుకోవడానికి అసెంబ్లీకి ఎందుకు? ఏదైనా హోటల్కి వెళ్ళొచ్చు కదా. బేబీ అంటానికి అసెంబ్లీకి ఎందుకండి? పవన్ కళ్యాణ్ చూడు అసెంబ్లీలో నిద్రపోతున్నాడు, ఈ చూపిస్తానికి 60 శ్రీధర్ వచ్చింది. జనసేన ఎమ్మెల్యేకి ఎందుకు ఉంది ఇంచుక? సో ప్రజలు కూడా దయచేసి గమనించండి. ఎట్టంటే వాళ్ళు ఈవీఎంల ద్వారా ఎట్టంటే ఎమ్మెల్యే అయిపోయారో చూడమని చెబుతా ఉన్నాం వాళ్ళకి మాత్రం.